ఇక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజం కేశా అలియాస్ జిన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఎదుట లొంగిపోయారు. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రం విజాపూర్ జిల్లా పామెడ్ మండలం రాసపల్లి గ్రామానికి చెందిన వంజం కేశా తండ్రి హిడ్మా కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రెండు 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టె కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరిన కేశా 2 సంవత్సరాల పాటు పుణ్యం జోగా ఆధ్వర్యంలో చైతన్య నాట్య మండలిలో పనిచేశారు. ఇదే సంవత్సరం కేశాను పార్టీ నాయకత్వం అబూజ్మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డికి ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలుగా నియమించింది. 2021 సంవత్సరంలో కేంద్ర మావోయిస్టు నాయకత్వం కేశాను ఏరియా కమిటీ సభ్యురాలుగా నియమించింది. 2022 డిసెంబర్ వరకు ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలుగా పనిచేసిన కేశా మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్ ను వివాహం చేసుకుని ఉత్తర బస్తర్ డివిజన్లో కొద్ది కాలం పనిచేసింది. పార్టీలో పనిచేసిన సమయంలో కోహిలాబేడ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్ అధికారి మరణించగా మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడిన ఘటనతో పాటు అబూజ్మడ్ ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మరణించాడు. ఈ 2 సంఘటనల్లో వంజం కేశవ నిందితురాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితులు కావడంతో పాటు తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనర్ పోలీసు అధికారులు ఇచ్చిన వాగ్దానంతో లొంగిపోయారు. ఇక పోలీసుల ఎదుట లొంగిపోయిన వంజం కేశపై 4 లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్టుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.